హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే టమాటా సీజన్ కదా అండి. మా తోటలో అయితే టమాటాలు పండినవి చాలా ఉన్నాయి, అందుకని పచ్చడి తీసుకొని వచ్చాము. ముందుగా టమాటాలను బాగా కడిగి శుభ్రం చేసుకొని ముక్కలు చేసి స్టవ్ వెలిగించి కొద్దిగా ఆయిల్ మరిగించి తర్వాత అందులో ఈ టమాటా వేసి ఒక 10% ఇలా ఉడికించుకోవాలి. ఉడికించిన ఈ మిశ్రమంలో ఎండుమిర్చి ముక్కలు, తర్వాత చింతపండు ఇదంతా వేసి బాగా కలుపుకోవాలి. ఆయిల్ కొద్దిగానే వేసాం కదా, అడుగంటుకోకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత పచ్చడి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. ఇది బాగా కలుపుకునేసి ఒక 10% ఉడికించుకోవాలండి. 10% ఉడికించిన తర్వాత ఈ టమాటా మిశ్రమం ఇలా వస్తుంది. ఇలా వచ్చిన దాంట్లో పచ్చడి సరిపడా కారపొడి, మనం ముందుగా వేయించి మిక్సీ పట్టుకున్న మెంతిపిండి, ఆవపిండి వేసి బాగా కలుపుకోవాలి. దాంతోపాటు వెల్లుల్లి ముక్కలు వేసి కూడా బాగా కలుపుకోవాలి, చిన్న చిన్న ముక్కలు. ఈ మిశ్రమం ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక 5 minutes ఉండి స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఎందుకంటే మిక్సీ పట్టుకోవాలి, వేడిగా మిక్సీలో వేస్తే బాగోదు కదా, అందువల్ల కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో సపరేట్ చేయాలి. లైట్గా మిక్సీ పట్టుకున్నా సరిపోతుంది, మనం స్మాష్ చేసుకున్నా సరిపోతుందండి. మేమైతే మిక్సీ పట్టుకున్నాము. ఆ తర్వాత పోపుకు సరిపడా పచ్చడి పోపుకు సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక వెల్లుల్లిపాయలు వేసి బాగా ఉడికించుకోవాలి, వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత ఆవాలు, ఎండుమిర్చి వేసి ఇవి వేగిన తర్వాత ఎండుమిర్చి ముక్కలు వేయాలి. ఆ తర్వాత గార్నిష్కి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసిన దానివల్ల స్మెల్ అనేది కొంచెం బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ టమాటా మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక 10 minutes బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికించుకొని కొద్దిగా తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉన్న టమాటా నిల్వ పచ్చడి రెడీ. ఇది దోశ, రైసు, ఇడ్లీ, ఉప్మా అన్నిటిలోకి బాగా ఉంటుంది. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.